ఛానల్. ప్రస్తుతం హైదరాబాద్ లో గుంటూరు వారి పలావ్, తెలంగాణలో గుంటూరు పలావ్ అట. సో ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉందని చెప్పాలి. సో ఈ రోజు దీని మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో లెట్స్ వాచ్. సో ఈ స్టాల్ కి సంబంధించిన దిల్షాద్ గారు ప్రస్తుతం మనతోటే ఉన్నారు. ఒక స్మాల్ చిట్ చాట్ చేసేద్దాం. సో ఎస్ అన్న, ఏంటి ప్రస్తుతం ఇన్స్టాలో ట్రెండింగ్ గానే నిలిచింది మీ స్టాల్? ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి? మేము ఓన్ గా మేక్ చేసుకుంటాం అండి. మా దగ్గర మాస్టర్లు ఎవరు లేరు. మేము ఓన్ గా మేక్ చేసుకుంటాం, అంతా ఫ్యామిలీ చేసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు బయట రెడీమేడ్ అనేది ఏది వాడం. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ అన్ని అట్లా చేస్తాం. దాని వల్ల మంచిగా ఉంటది టేస్ట్. వచ్చిన కస్టమర్ ఎవరున్నా గానీ 10 మందికి చెప్తారు, అక్కడ పలానా చోట ఫుడ్ బాగుంది, బయట మసాలాలు అవి ఏమి వాడం. అందువల్ల జనాలకు కూడా బాగా టేస్ట్ నచ్చుతుంది. యాక్చువల్లీ హైదరాబాద్ అంటే మనకి ఇక్కడ బిర్యానీ స్పెషల్ గా ఉంటుంది. ఏంటి గుంటూరు పలావ్ స్పెషల్ గా ఇక్కడ పెట్టడానికి ఏంటి ఆలోచన? ఎవరిది ఐడియా? ఐడియా అయితే నాదేనండి. మనం హోమ్లీగా చేద్దాం, రెస్టారెంట్ కాకుండా హోమ్లీ ఫుడ్ చేద్దాం, ఇంటి వంట చేద్దాం అనేది నాదే ఆలోచన. దానికి మా వైఫ్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. మా వైఫ్ కూడా మంచిగా చేస్తారు, కుక్ చేస్తారు. మెయిన్ కుకింగ్ మొత్తం ఆవిడే చూసుకుంటారండి. నేను పర్చేజింగ్ చేస్తూ ఉంటాను. మేము స్పెషల్ గా ఏంటంటే గోంగూర ఇస్తాం. ఆంధ్ర అంటేనే గోంగూర చేస్తాం, మంచిగా గోంగూర చేస్తాం. సండే వచ్చిందంటే కొన్ని ఐటమ్స్ పెంచుతాం. గోంగూర చికెన్, మటన్, అంటే సండే స్పెషల్ వేరే కొన్ని ఐటమ్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. అంటే ఎలాంటివన్నా అంటే మనకి పలావ్ వచ్చేసి ఒకటే రైస్ ఉంటది, దాంట్లో కర్రీస్ ఉంటాయి వేరుగా. మటన్ కర్రీ, బోటి కర్రీ, గోంగూర చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, ఇట్లా సండే కొన్ని ఐటమ్స్ ముందు రెగ్యులర్ గా పెట్టాలనే ఆలోచనతో ఫస్ట్ ఏంటంటే సండేనే స్టార్ట్ చేశాం. ముందు ఈ ఐటమ్స్ మొత్తం రెగ్యులర్ చేద్దాం అనేది ఒక ఆలోచన. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గోంగూర చాలా స్మెల్ మాత్రం మామూలుగా లేదు యాక్చువల్లీ. సో అన్న, ఇది ఇప్పుడు ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి కదా, డైలీ కస్టమర్స్ మామూలుగా ఎలా ఉన్నారు? వస్తారండి డైలీ కస్టమర్స్. ఇంత బజ్ ఉందా లేకుంటే మాకు మధ్య నుంచి స్టార్ట్ అయిందా? లేదండి, మాకు స్టార్టింగ్ నుంచే బజ్ ఉంది. మేము ఇంతకు ముందు అక్కడ మెయిన్ రోడ్ లో ఉండేవాళ్ళం. యాక్చువల్ గా అది ఫుట్ పాత్. మాకు ఒక షట్టర్ కావాలన్న ఆలోచనతో మేము ఇక్కడ షట్టర్ తీసుకున్నాం. షట్టర్ తీసుకున్న తర్వాత ఇన్స్టాలో పెట్టాము. ఇన్స్టాలో మంచిగా పోతుంది. ఎక్కడ చింతల నుంచి వస్తారండి, చింతలు, సికింద్రాబాద్, గచ్చిబౌలి, ఇట్లా ఎక్కడెక్కడ నుంచో ఫ్యామిలీస్ వస్తారు. ఒకసారి వచ్చి తిన్నారు అంటే మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు వెళ్ళి 10 మందికి చెప్తారు ఫుడ్ బాగుంది. అవునండి, మార్నింగ్ ఎగ్జాక్ట్ గా 12:30 కల్లా స్టార్ట్ అయిపోద్ది. నైట్ వచ్చేసి 7:30 కల్లా రెడీ అయిపోద్ది. నైట్ 10-10:30 వరకు ఉంటది. మేము ఇన్స్టాలో పెట్టిన తర్వాత క్రౌడ్ బాగా పెరిగింది. మేము క్యాలిక్యులేట్ చేయలేక స్టార్టింగ్ లో కొంతమంది ఇబ్బంది పడ్డారు ఫుడ్ లేక. దూరం నుంచి వచ్చామండి, మీ దగ్గర వచ్చేటప్పటికి ఫుడ్ అయిపోతే ఎలా అని చెప్పి వాళ్ళకి తగ్గట్టుగా నేను కూడా డైలీ రోజుకి క్వాంటిటీ కూడా పెంచుతున్నాను. సో క్వాంటిటీ ఎంత ఉంటుంది అంటే ఎంత మంది వస్తున్నారు మాక్సిమం? డైలీ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ మీద కలుపుకొని 150 to 200 మెంబర్స్ వస్తారండి. 200 వస్తారు. ఈ సినిమా షూటింగ్ పార్సల్స్ తీసుకెళ్తా ఉంటారు. ఒక్కొక్కళ్ళు 20 పార్సల్ 30 పార్సల్ అట్లా తీసుకెళ్తా ఉంటారు. తీసుకెళ్లి కూడా మళ్ళీ సెకండ్ డే వస్తారు. మళ్ళీ ఫుడ్ నిన్న బాగుందండి, తిన్నారు, బాగుంది, మళ్ళీ ఇంకొక 20 పార్సల్ కావాలి అట్లా వచ్చి అడుగుతారు. కాస్ట్ అంటే మనం ఇక్కడ తింటేనేమన్నా ఫ్రై పీస్ వచ్చేసి 120 రూపీస్ అండి. 120. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్. పార్సిల్ వచ్చేసి 130 రూపీస్. బాక్స్ కాస్ట్ ఉంటది కదా, 130 రూపీస్ అట్లా. సండే స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి రేటు. మటన్ అయితే 220, బోటి పలావ్ అయితే 150, లివర్ ఫ్రై పలావ్ అయితే 150, అట్లా మెనూ ఉంటది మా దగ్గర. స్విగ్గీ జొమాటో ఇంకా పెట్టలేదండి, పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను. పెడతాను త్వరలో. స్విగ్గీ జొమాటో పెడితే మళ్ళా ఇన్స్టాలో మళ్ళా రీల్ చేసి పెడతాను. ఈ స్విగ్గీ జొమాటో పెట్టాలనే ఆలోచన ఉంది అట్లా. ఓకే అన్న, యాక్చువల్లీ అడ్రస్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్లీ మేము రావడానికి కూడా ఒకసారి మన వ్యూవర్స్ కి మీ అడ్రస్ చెప్తారు, ఇది ఎట్లా? అవును, ఈ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే అండి, మాకు హైదరాబాద్ లో ఎక్కడ బ్రాంచీలు లేవు. మాది ఒకటే బ్రాంచ్, మేము వేరే బ్రాంచ్లు ఏం లేవు. మా అడ్రస్ వచ్చేసి ఈసుగూడ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత ఎంకో స్టోర్ ఆపోజిట్ లో లేబర్ అడ్డాకి కొంచెం లోపలికి వస్తే షాప్ కనపడుతుంది. లేబర్ అడ్డా ఉంది ఇక్కడ, లేబర్ అడ్డా మెయిన్ రోడ్ లో. అక్కడ నుంచి కొంచెం లోపలికి వస్తే మా షాప్ ఉంది అనమాట. అది ఇంకా బ్రాంచ్లు ఏమి లేవు. ఓకే బ్రదర్, ఓకే, థాంక్యూ సో మచ్. సో నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. థాంక్యూ అండి, ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని అయితే థాంక్యూ. హలో అండి, హాయ్ అండి. సో ఏంటండి ఇక్కడ గుంటూరు పలావ్ ఇక్కడ పెట్టడానికి ఏంటి ఆలోచన ఎవరిది అసలు?
ఆలోచన ఏం హోమ్లీ ఫుడ్ జనానికి తినిపిద్దామని ఓకే. మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎవరైనా సరే హోమ్లీ ఫుడ్ ఇంట్లో లాగా. ప్రస్తుతం ఇది వీడియో ఒకటి ఫుల్ వైరల్ అవుతుందమ్మా ఇన్స్టాలో, తెలుసా మీకు ఆ విషయం? తెలుసండి. బాగా ట్రెండ్ లడ్డు అవుతుంది బాగా. యాక్చువల్లీ. మీ టేస్ట్ మీకు అదే ఫుడ్ టేస్ట్ క్వాలిటీ చాలా మందికి నచ్చేసింది. సో ఫుల్ రష్ గా వస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉందండి బాగా. మన వాళ్ళకి హోమ్లీ ఫుడ్ తినిపిస్తున్నా అని ఆనందంగా ఉంది. ఏంటండి ఇక్కడ మామూలుగా పెట్టడానికి ఏంటి ఆలోచన? ఆలోచన ఏం లేదండి, ఏదో మన ఆంధ్రాలో కానీ తెలంగాణ మన ఇంట్లో ఫుడ్ లా తినిపించాలని ఆలోచన. ఆలోచన వచ్చింది. సో యాక్చువల్లీ ఇంతకు ముందు మీరు అటు సైడ్ రోడ్ కి సైడ్ ఉండేదని విన్నాం యాక్చువల్లీ. సో ఏంటి ఇటు మళ్ళీ షిఫ్ట్ అయ్యారా? అదంటే హోమ్స్ పెట్టారు, మెయిన్స్ పెట్టారు కదా, ఇటు మార్చా. ఓకే. సో డైలీ ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? మీ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఓకే. గోంగూర చికెన్, ప్రతి సండే మటన్ బోటి కర్రీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. ఓకే. సండే స్పెషల్ గా Special. వన్డేనే ఉంటుందా? సండే పెడుతున్నాం ఇప్పటికి, ఇంకా నెక్స్ట్ టైం కంటిన్యూ చేద్దామని. ఓకే. సో మామూలుగా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అమ్మా? మనకి రైస్ చూసుకుంటే రైస్, గోంగూర కట్ట, మన గుంటూరు స్టైల్ కట్ట, ఓకే, రైతా, ఉల్లిపాయ, లెమన్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, Okay. ఐటమ్స్. మామూలుగా ఎలా ఉంటుంది ఇక్కడ తింటే? ఎలా ఉంటుంది కాస్ట్ మామూలుగా? 120 అమ్మా, ఇక్కడ తింటే 120, పార్సల్ అయితే 130. ఓకే. కర్రీ అయితే 100 రూపీస్ తింటే ఇక్కడ, పార్సల్ అయితే 110. ఓకే. పార్సల్ అయితే 1. మటన్ అయితే మామూలుగా సండే పెడతాం కదా, పార్సల్ అయితే 220 తింటే 200. సో ఇదంతా కుకింగ్ అంతా మీరే చూసుకుంటారా లేకుంటే వేరే చెఫ్లు చేత? ఎవరు లేరండి, మేము ఇంట్లో హోమ్లీ ఫుడ్ లా చేసుకుంటాం. ఓకే. ప్రతి ఒక్కరికి మేమే కటింగ్, మేమే ఉండదు. అమ్లీటర్ రైస్. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్మాల్ స్టోరీ. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయాల్సిన ప్లేస్ అని అయితే చెప్తాను.